రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్న మాట వాస్తవమే. అయితే ఎక్కడికక్కడ మరి ఇంతగానో వరి ధాన్యం వేడికేలు వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఈ వడ్ల దిగుబడి అంటే పండించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. విపరీతమైన ధాన్యం వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తుంది, ఎంత లిమిట్ పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నదో ఒకసారి ఈ సందర్భంగా చూద్దాం. దీని ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రైతు గోస భాజపా భరోసా అనే బస్సు యాత్ర మొదలుపెట్టారు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఎంపీలు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళంతా కలిసి బీజేపీ నాయకులంతా కలిసి ఒక దగ్గర నడుతున్నారు. వీళ్ళ బాధ వీళ్ళ భయం ఏంటంటే వీళ్ళు పెట్టిన లిమిట్ ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత భయం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఎక్కడ రాష్ట్ర సర్కార్ తిరగబడుతుందో కేంద్రం పెట్టిన లిమిట్ ను బయటకి తీసుకొచ్చి చెప్తుందో అనే ఉద్దేశంతో కేంద్రం లిమిట్ అయిపోయే సమయానికి బయటకు వచ్చి రోడ్ల మీకు వచ్చి 2 రోజులు ఏం చేయో అర్థం కాలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ధాన్యం పరిశీలిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, రఘునందనరావు. మొన్న రఘునందనరావు గారు ఏదో ఫోన్లోకి వెళ్ళి వీడియో కూడా తీసి పెట్టినట్టున్నాడు. ఈ అట్లా అవేర్నెస్ చేసే రఘునందనరావు గారికి కానీ మిగతా వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీ కేంద్ర ప్రభుత్వం ఎంత లిమిట్ పెట్టిందో కూడా దయచేసి ప్రచారం చేయరు. మీరు ఎంత కొంటురు, మీరు ఎంత లిమిట్ పెట్టారో ప్రచారం చేస్తే బాగుంటుంది. మీకు ఆ లెక్కలు చూపించే ప్రయత్నం చేస్తా క్లియర్గా. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ సీజన్లో పండిన ధాన్యం ఎంత తెలుసా? 148 లక్షల మెట్రిక్ టన్నులు మనం పండించింది. మరి కేంద్రం కొనడానికి లిమిట్ పెట్టింది ఎంత తెలుసా? 53.73 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక పాయింట్ అటు ఇటు ఉండొచ్చు. ఇది సెంట్రల్ లిమిట్. కేంద్ర ప్రభుత్వం మనకు ఈ కొనడానికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఎంత? 53.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మన రాష్ట్రంలో పండింది 148 లక్షల మెట్రిక్ టన్నులు. మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్ చేసిందో ఐడియా ఉంది మీకు ఏమైనా? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టే లిమిట్ లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొనుగోలు చేసినట్టుగా సమాచారం. అంటే ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోటా కూడా పూర్తిగా వచ్చింది. ఇంకా అంటే దాటిని ఇంకా లెక్కలు ఇంకా బయటకు రావాల్సింది. ఇంకొక 18 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ప్రభుత్వం కొన్నది ఎక్స్ట్రా సొంత డబ్బులు పెట్టి. ఎంత? 18 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ఏంది ఒడ్లు. ఇది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నటువంటి తీరు. మరి వీళ్ళు ఎట్లయితే ఒడ్లు కొనాలని చెప్పేసి ధర్నా చేస్తారో వాళ్ళ అధిష్టానాన్ని మెడలు వచ్చే పరిస్థితి ఉండదు. ఆడెవడో తెలంగాణను కిచ్చవరిస్తే మాట్లాడడానికి ముఖం ఉండదు. రాష్ట్రానికి తక్కువ లిమిట్ ఇస్తుంటే మాట్లాడడానికి ముఖం ఉండదు. ఇలా పోయి ఆడికి పోయి లొల్లి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్ల కొనుగోలు విషయంలో ఇంకేమడుతున్నారు? ఇంకొక 70-80 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ ఎంత? 53 కదా. దీనికి అడిషనల్ గా ఇంకొక 80 లక్షల మెట్రిక్ టన్నులు లిమిట్ ఇయ్యి మాకు అని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇయ్యరు, మేము కొంటామని చెప్పి ఇయ్యరు. వీళ్ళకి ఈ విషయాలు తెలుసు కానీ వీళ్ళు సపోర్ట్ అయ్యారు. ఏమనంటే రోడ్ల మీకు వచ్చి బావచ్చు. వీళ్ళు నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇయ్యాల రోడ్ల మీకు వచ్చింది. ఇప్పుడు మొదటి నుంచి వచ్చి కొట్లాడారంటాం. జర ఆలోచన చేస్తారు, రైతుల పట్ల ప్రేమ ఉందని. మీకు అంతగానో చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీ భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో మీ మోడీకో చెప్పి మా రాష్ట్రంలో బంగారం పండుతుంది, అసలు దేశానికి మొత్తం సప్లై చేసేంత ఒడ్లు మా దగ్గర పండుతున్నాయి. మరి 148 150-200 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మాకు వెసులుబాటు కలిపి కొనురి మీరు అని చెప్పేసి అడగరు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం సెల్లింగ్ ప్రైస్ తోటి, కనీస మద్దతు ధరతోటి ఇప్పటికే దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని లిమిట్ ఇంకా కొంచెం పెంచమని అడుగుతుంది. వాళ్ళు ఇంకా పెంచట్లేదు. అందుకే ధాన్యం ఎక్కడెక్కడ అయిపోయింది. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం లేదా, లేకపోతే వాళ్ళు ఇబ్బంది ఉండొచ్చు మేబీ. ఆ బెంగాల్లో ఏవో కూలీల కొరత ఉంది. బెంగాల్ నుంచి హమాలీలంతా బెంగాలీలనట. హమాలీలంతా బెంగాలీలే ఉన్నారు. వాళ్ళ అక్కడ ఎన్నికల వల్ల అక్కడికి పోయిరు. కొంత మళ్ళీ ఒక 6 రోజులు 4 రోజులు అటు ఉంటారు, మెల్లగా వస్తారు. కూలీల కొరత వల్ల కొంత ధాన్యం దాన్ని ఏమంటారు అక్కడికి స్టోర్ గోదాములకు ఏరుకోవడానికో రైస్ మిల్లకు ఏరుకోవడానికో వచ్చి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అని చెప్పేసి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు సిపిఐ సిపిఎం నాయకులు పోయి ఏదో కలిసినట్టున్నారు. సో కారణాలు ఏమైనా తొందరగా
అనుకూల ఆ, ముందు నుంచే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినప్పుడేమో ధాన్యం ఒకసారి రాదు. కొంచెం పీక్స్లకు వచ్చినాక ఈ టైంలోనే పీక్స్ లో అందరు ధాన్యం ఒకేసారి రావడం, రకరకాల సమస్యలు అయితే ఉంటాయి. ఇంకా ప్రభుత్వం దీని మీద ఏమైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమైనా చేసి ధాన్యం కొనుగోలు ఇంకా స్పీడప్ చేయగలిగే అవకాశం ఏమైనా ఉంటే ఆ దిశ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక ఒకప్పుడు వేరు పరిస్థితి, గత 5-10 ఏళ్ల నుంచి ప్రతి ఏడికేడు వరి సాగు అనేది పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని మరి కొనమని చెప్పడమా, లేకపోతే మనమే సన్నద్ధం కావడమా కొనడానికి, లేకపోతే అవన్నీ ప్రాసెసింగ్ చేసి ఇంకెక్కడ విదేశాలకు నిజంగానే మొన్న మన దొడ్డు బియ్యాన్ని కదా ఫిలిప్పీన్స్ కి మీరు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ఈ దానిని కూడా తీసుకొని మిల్లింగ్ చేసి ఎక్కడ పంపించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ సీజన్ వరకు సన్నద్ధంగా ఉంటే మంచిది. ఇక హరీష్ రావు చెప్పినట్టుగా దీంట్లో ఏదో అవినీతి జరిగింది, దాంట్లో ఏదో జరిగింది, ఆయన మస్తుగా ముచ్చట్లు చెప్తాడు. ఎంత ఉన్న బియ్యం అంతా ఫిలిప్పీన్స్ కు దొడ్డు బియ్యాన్ని అమ్మాల్సిన పరిస్థితి. వీళ్ళేమో డిఫాల్టర్లకి, బ్యాంక్ గ్యారంటీ ఇయ్యని వాళ్ళకి, అటువంటి రైస్ మిల్లర్లకు ధాన్యం కట్టబెట్టిరు గత ప్రభుత్వం. వాడు ఆల్రెడీ 100 క్వింటాలు ఇస్తే 100 క్వింటాలకు తిరిగి ఎంత ఇయ్యానో అంత కూడా ఇస్తలేడు. పంది కుక్కలకి మేసేస్తుండు, పంది కుక్కలు తినే అని చెప్తుండు, అట్లా ఖరాబ్ అయింది ఇట్లా ఖరాబ్ అయింది చెప్తుండు. మనం ప్రభుత్వం ఎంతైతే ధాన్యం ఇస్తుందో రైస్ మిల్లకి, ఆ రైస్ మిల్లర్ అంత తిరిగి ఇస్తలేడు. మళ్ళా వానికే మీరు బియ్యం ఇయ్యాలంటే ఇట్లా. సో ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకుల డ్రామాలేమో ఇట్లా షురూ చేసిరు ఏదో యాత్ర పేరుతోటి. అదే యాత్రలో రైతన్నలకు మీరు అవగాహన కల్పించాలి, అవేర్నెస్ చేయాలి, మేము కొంటుంది ఇంత అని చెప్పాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి రిక్వెస్ట్ చేస్తాం.